గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అరుదైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. 60 ఏళ్ల వయసు పైబడిన ఏసయ్య అనే రోగి గుండెకు సంబంధించిన లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ లిసన్ లో బ్లాక్లు ఏర్పడ్డాయి. సర్జరీ చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో స్టంట్లను వేసి అతడు రికవరీ అయ్యేలా చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. దాదాపుగా 7 లక్షల రూపాయల అయ్యే చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా నిర్వహించినట్లు వెల్లడించారు. సుదీనంగా నేను భావిస్తున్నాను. కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. సో ఇలాంటి హెరాయిక్ సర్జరీస్ చేయడానికి కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు రావటము, అలాగే ఇక్కడున్న ఎక్విప్మెంట్స్ తోటే మనకి మళ్ళీ అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి హైయర్ అండ్ ఎక్విప్మెంట్ ఏమీ అవసరం లేకుండా ఇక్కడ ఉన్న వాటితోటి, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి వాళ్ళకి క్యాత్ ల్యాబ్లో. సో అన్నీ వాళ్ళు అవన్నీ యూజ్ చేసి ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ కేసు చేసి పెట్టి ఆ పేషెంట్ని చక్కగా సేఫ్గా ఇంటికి పంపించడం అనేది ఒక గొప్ప ఒక మంచి ప్రయత్నంగా నేను, ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ మనం చేయటం, ఈ రిస్క్ తీసుకోనని చెప్పడం అనేది అది గొప్ప విషయము. యూజువల్గా బయట అయితే దీనికి ఐఓఎస్ అని లేకపోతే ఓసిటీ అని తీసుకొని దాంతో ప్రెసిడెంట్ యాంజియోప్లాస్టీ చేస్తారు. దానికి ఖర్చు సుమారుగా 4 నుంచి 7 లక్షల దాకా అవుతుంది. సో మనం కంప్లీట్గా ఎన్టీఆర్ వైద్య సేవలో చేసాము ఇది. సో ఎన్టీఆర్ వైద్య సేవలో మనకి హాస్పిటల్లోకి 85,000లో మొత్తం చేసాం కేసు. హాస్పిటల్కి వచ్చే అమౌంట్ 85,000లో లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ విత్ డబుల్ డీకే క్రష్ టెక్నిక్ అంటాము, డబుల్ కీస్ క్రష్ టెక్నిక్ అంటాము. సో ఈ టెక్నిక్ అనేది ఆల్మోస్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే 5 ఇయర్ రిజల్ట్స్ కంపేరబుల్ టు సిఏబీజీ బైపాస్ సర్జరీ తోటి కంపేరబుల్గా ఉంటాయి రిజల్ట్స్. సో అందుకని ఆ టెక్నిక్ కూడా వాడాము. సో ఆ టెక్నిక్ ద్వారా 2 స్టెంట్లు చేశాము. పేషెంట్ చక్కగా ఉన్నారు.